వెల్కమ్ టు టార్గెట్ జిఎస్ తెలుగు. మీలో చాలామంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్లో మ్యాథ్స్ గురించి చాలా భయపడుతూ ఉంటారు. అయితే ఆ మ్యాథ్స్ ఎట్లా చదవాలి అనేదాన్ని వివరంగా మనం తెలుసుకుందాం. మ్యాథ్స్ కంప్లీట్ స్ట్రాటజీ ఇప్పుడు మీకు చెప్తాను. బేసిక్స్ నుంచి ఎలా చదవాలి, ఏ టాపిక్కి ప్రయారిటీ ఇవ్వాలి, డైలీ ప్లాన్ ఎలా చేసుకోవాలి, ప్రీవియస్ క్వశ్చన్స్ స్ట్రాటజీ ఎట్లా చూసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు వివరిస్తాను. ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి సిజిఎల్ మ్యాథ్స్ను బేసిక్స్ నుంచి ఎలా చదవాలి, అలాగే ఏ టాపిక్స్ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, ఏ ఆర్డర్లో చదవాలి, రోజు ఎంత సమయం కేటాయించాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మరియు మాక్ టెస్ట్లు ఎలా ప్రాక్టీస్ చేయాలి అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో మీకోసం ఒక రోజువారీ మ్యాథ్స్ స్టడీ ప్లాన్ కూడా చెప్తాను. అంటే ఒక రోజులో ఎలా చదవాలి ఏంటి ఇవన్నీ ప్లాన్ చెప్తాను. ఇవన్నీ ప్లాన్ ఫాలో అయినట్లయితే మీరు కంపల్సరీ జాబ్ సంపాదించుకోగలుగుతారు. ముందుగా ఎస్ఎస్సి సిజిఎల్ మ్యాథ్స్ను అర్థం చేసుకోండి. ఎలాగంటే మ్యాథ్స్ ప్రిపరేషన్లో మొదటి తప్పు ఏంటంటే చాలామంది ర్యాండమ్గా ఒక టాపిక్ తర్వాత ఇంకో టాపిక్ చదవటం ప్రారంభిస్తారు. అలా కాకుండా ముందుగా మ్యాథ్స్ ప్రధానంగా ఈ భాగాల కింద విభజించుకోండి. ఎట్లాగంటే ఆర్థమెటిక్, అడ్వాన్స్డ్ మ్యాథ్స్, అలాగే డేటా ఇంటర్ప్రిటేషన్ ఆర్ స్టాటిస్టిక్స్ కింద ముందుగా ఆర్థమెటిక్ను స్ట్రాంగ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా మ్యాథ్స్లో మీరు ఆర్థమెటిక్ను స్ట్రాంగ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది చాలా ఇతర చాప్టర్స్ కూడా ఫౌండేషన్ లాగా పనిచేస్తుంది. అందువల్ల మీరు ఎప్పుడు కూడా ఆర్థమెటిక్ను స్ట్రాంగ్ చేసుకోవాలి, ఫస్ట్ అది చదవాలి. అలాగా మొదట ఆర్థమెటిక్స్తో ప్రారంభించమని చెప్పాను కదా. అందులో స్టెప్ 1 ఏంటంటే నెంబర్ సిస్టమ్. ముందుగా నెంబర్స్పై మంచి పట్టు సాధించాలి. చూడండి, న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి, హోల్ నెంబర్స్ అంటే ఏంటి, ఇంటిగర్స్ అంటే ఏంటి, అలాగే ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి, డివిజిబిలిటీ రూల్స్ ఏంటి, హెచ్సిఎఫ్, ఎల్సిఎం, అలాగే రిమైండర్స్. ఎందుకు ముందుగా చదవాలంటే మనం కాల్కులేషన్స్ వేగంగా చేయడానికి నెంబర్ సిస్టము బేసిక్ చాలా ఉపయోగపడతాయి. అందువల్ల కంపల్సరీ ఈ నెంబర్స్ గురించి వర్సిటీ ఇలాగ ఒక ప్రియారిటీ ప్రకారం చదవాలి. థర్డ్ వన్ పర్సంటేజ్. ఇది అత్యంత ముఖ్యమైన చాప్టర్. ఎస్ఎస్సి మ్యాథ్స్లో పర్సంటేజ్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ ఒక్క చాప్టర్ అర్థమైతే తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ చేయొచ్చు, డిస్కౌంట్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, అలాగే రేషియోలో కొన్ని అప్లికేషన్స్, అలాగే డేటా ఇంటర్ప్రిటేషన్ చాలా సులభంగా అర్థమవుతాయి. అందువల్ల మీరు ఎప్పుడు కూడా పర్సంటేజ్ని చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని కంప్లీట్ చేయండి. మూడవదిగా పర్సంటేజ్లో చదవాల్సిన ఏంటంటే బేసిక్ పర్సంటేజ్ కాల్కులేషను, అలాగే పర్సంటేజ్ ఇంక్రీజు, పర్సంటేజ్ డిక్రీజు, అలాగే సక్సెసివ్ ఇంక్రీజు డిక్రీజు, పర్సంటేజ్ కంపారిజను, పాపులేషన్ టైప్ క్వశ్చన్స్, ఇవన్నీ కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. ముఖ్యమైన సలహా ఏంటంటే ఈ చాప్టర్లో ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ వాల్యూస్ గుర్తుపెట్టుకోవడం కాల్కులేషన్స్కు చాలా వేగంగా ఉపయోగపడుతుంది. వేగంగా చేయడానికి, మీరు స్పీడ్ అండ్ యాక్యురసీగా చేయడానికి మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అవి ఏంటి ఇప్పుడు చెప్తాను. ఉదాహరణకి ఇచ్చండి, 1/2 అనగానే 50% గుర్తు రావాలి మీకు. 1/4 అనగానే 25% అని, 3/4 అనగానే 75% అని, అలాగే 1/5 అనగానే 20% అని, 1/10 అనగానే 10% అని. ఇవి కాల్కులేషన్ చాలా ఉపయోగపడతాయి మీరు స్పీడ్గా చేయటానికి. అంతేగాని 1/2 ఎంత అంటే ఆ లెక్కలో చేసేటప్పుడు మనం ఆ టైం ఎక్కువ వేస్ట్ అయిపోతుంది. అందువల్ల ఇటువంటివి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫోర్త్ వన్ రేషియో అండ్ ప్రపోర్షన్. పర్సంటేజ్ తర్వాత రేషియో అండ్ ప్రపోర్షన్ చదవండి. ఇందులో టాపిక్స్ ముఖ్యమైన ఏంటంటే బేసిక్ రేషియో, ప్రపోర్షను, డైరెక్ట్ ప్రపోర్షను, ఇన్వర్స్ ప్రపోర్షన్, పార్ట్నర్షిప్, మిక్చర్స్కి సంబంధించి బేసిక్స్ చదవాలి,
ఈ చాప్టర్లో ఎక్కువగా కాన్సెప్ట్ అప్లికేషన్స్ ముఖ్యంగా ఉంటాయి. కేవలం ఫార్ములా గుర్తుపెట్టుకుంటే సరిపోదు. ప్రశ్నలో ఇచ్చిన ఇన్ఫర్మేషను మీరు రేషియోగా మార్చడం నేర్చుకోవాలి. ఎక్కువగా రేషియో అండ్ ప్రపోర్షన్ కాబట్టి ఇవన్నీ కూడా చూసుకోవాలి మీకు. బాగా ప్రాక్టీస్ చేయాలి. ఫిఫ్త్ వన్ యావరేజ్. యావరేజ్ చిన్న చాప్టర్ అయినప్పుడు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో చదవాల్సిన ఏంటంటే బేసిక్ యావరేజ్ చదవాలి, కంబైన్డ్ యావరేజ్ చదవాలి, ఏజ్ బేస్డ్ యావరేజ్ చదవాలి, రీప్లేస్మెంట్ క్వశ్చన్ చదవాలి. ముఖ్యంగా ఫార్ములా యావరేజ్ ఈక్వల్ టు టోటల్ సమ్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్. కానీ ఎగ్జామ్లో కేవలం ఫార్ములాతో కాకుండా షార్ట్ కట్ కాన్సెప్ట్స్ కూడా ప్రాక్టీస్ చేయాలి. చాలా షార్ట్ కట్స్ ఉంటాయి. అంటే మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే దీనికి సంబంధించి యావరేజ్ సంబంధించి ఏంటి ప్రశ్నలు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆ షార్ట్ కట్స్ మీకే అర్థమవుతూ ఉంటాయి ఎలా చేయాలనేది. సిక్స్త్ వన్ ప్రాఫిట్ అండ్ లాస్ ప్లస్ డిస్కౌంట్. ఇవి ఒకదానితో ఒకటి సంబంధం ఉన్న చాప్టర్స్ అన్నీ కూడా. ముందుగా మీరు ఏం చేస్తారంటే ప్రాఫిట్ అండ్ లాస్ చదవండి, తర్వాత డిస్కౌంట్ గురించి చదవండి, తర్వాత కాస్ట్ ప్రైసు, సెల్లింగ్ ప్రైసు, మార్కెట్ ప్రైసు. అంటే మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి, సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటి, కాస్ట్ ప్రైస్ ఏంటి, ఇది క్లియర్గా తెలియాలి. అలాగే ప్రాఫిట్ పర్సంటేజు, లాస్ పర్సంటేజు, డిస్కౌంట్ పర్సంటేజు, అలాగే సక్సెసివ్ డిస్కౌంటు. ఈ టాపిక్స్లో ఎక్కువగా ప్రశ్నలను జాగ్రత్తగా చదవటం చాలా ముఖ్యం. ఇలాగా సిపి, ఎస్పి, ఎంపి అంటే కన్ఫ్యూజ్ కాకుండా ప్రాక్టీస్ చేయాలి. అంటే సిపి అంటే కాస్ట్ ఆఫ్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్, ఎంపి అంటే మార్కెట్ ప్రైస్. అంటే మార్కెట్ ప్రైస్ను ఇవన్నీ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అంటే సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటి, అలాగే కాస్ట్ ఆఫ్ ప్రైస్ అంటే ఏంటి, మార్కెట్, ఇవన్నీ కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా బాగా ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. సెవెంత్ వన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ముందుగా మీరు సింపుల్ ఇంట్రెస్ట్ పూర్తిగా అర్థం చేసుకోండి, తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్కి వెళ్ళండి. అంటే ఎస్ఐ ఫార్ములా ఏంటంటే ఎస్ఐ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు పి ఇంటూ ఆర్ ఇంటూ టీ బై 100. కానీ ఫార్ములా మాత్రమే కాదు, ప్రిన్సిపల్, అమౌంటు, రేటు, టైము, వీటి మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోవాలి. అంటే అర్థమైందా? ఓన్లీ ఫార్ములా ఒకటే కాకుండా ఎస్ఐ కావాలంటే ఈ ఫార్ములా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, పి కావాలంటే ఎలా చేయాలి, ఆర్ కావాలంటే ఎలాగా, టైం కావాలంటే ఎలాగా అనేది ఈ ఫార్ములాని మనం మార్చుకుంటూ ఇందులో ఏది అడిగినా మనం చేయటానికి బాగా ప్రాక్టీస్ చేయాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో యాన్యువల్ కాంపౌండింగు, హాఫ్ ఇయర్లీ కాంపౌండింగు, అలాగే డిఫరెన్స్ బిట్వీన్ సిఐ అండ్ ఎస్ఐ, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. ఎయిత్ వన్ టైమ్ అండ్ వర్క్. సీజీఎల్ చాలా ముఖ్యమైన ఆర్థమెటిక్స్ చాప్టర్ ఇది. ముందుగా మీరు ఈ కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకోండి. వర్క్ ఎక్కువైతే టైం ఎక్కువ అవుతుంది, కానీ ఒక వ్యక్తి పనిచేసే స్పీడ్ పెరిగితే అవసరమైన టైం తగ్గుతుంది. అని బాగా గుర్తుపెట్టుకున్నారా? వర్క్ ఎక్కువైతే టైం ఎక్కువ అవుతుంది, కానీ ఒక వ్యక్తి పనిచేసే స్పీడ్ పెరిగిందనుకోండి టైం తగ్గుతుంది. అందువల్ల ఇందులో చదవాల్సింది ఏంటంటే 1 డే వర్క్, ఎఫిషియన్సీ, 2 persons వర్కింగ్ టుగెదర్, అలాగే వర్క్ అండ్ వేజెస్, పైప్స్ అండ్ సిస్టర్న్స్ అండి. ఇక్కడ స్ట్రాటజీ మనం చూస్తే ముందుగా బేసిక్ 1 డే వర్క్ క్వశ్చన్స్ బాగా చేయండి. అంటే ఒక రోజుకి ఇద్దరు చేతి ఎంత టైం చేస్తారో, ముగ్గురు చేతి ఎలా చేస్తారో, ఇట్లాగా ముందుగా బేసిక్ 1 డే వర్క్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఎఫిషియన్సీ క్వశ్చన్ చేయండి, తర్వాత అడ్వాన్స్డ్ అలాగే ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. 9th వన్ టైం, స్పీడ్ అండ్ డిస్టెన్స్. ఇది కూడా చాలా ముఖ్యమైన చాప్టర్. ఇందులో ముఖ్యంగా ఫార్ములాస్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైము, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైము, టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. తర్వాత ఈ సబ్ టాపిక్స్ను ప్రాక్టీస్ చేయండి. చూసారా, స్పీడ్కి ఫార్ములా, డిస్టెన్స్కి ఫార్ములా, టైంకి ఫార్ములా. తర్వాత ఈ సబ్ టాపిక్స్ అన్నీ ఏంటంటే యావరేజ్ స్పీడు, రిలేటివ్ స్పీడు, ట్రైన్స్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్. ఇలాగా ముందుగా బేసిక్ ప్రాబ్లమ్స్ పూర్తి చేయకుండా ట్రైన్స్, బోట్స్ వంటి టాపిక్స్కి వెళ్ళకండి. చాలామంది ఏం చేస్తారంటే
ముందు ఆటలు ప్రాక్టీస్ చేస్తారో వీటిలో ఫార్ములా రాదు. ఫార్ములా రాకపోతే ఏం చేస్తాం? చేయలేం కాబట్టి ముందుగా మీరు ఏం చేస్తారంటే బేసిక్ ప్రాబ్లమ్స్ పూర్తి చేయండి. బేసిక్ ప్రాబ్లమ్స్ ఏంటి? స్పీడ్ అంటే స్పీడ్ ఎంత? డిస్టెన్స్ బై టైము. డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైము. టైమ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఇవి వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని ఫస్ట్ సాల్వ్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. తర్వాత మిగిలినట్లకి వెళ్దురు కానీ. 10th వన్ మిక్చర్ అండ్ ఎలిగేషన్. ఈ చాప్టర్లో చాలామందికి మొదట కష్టంగా అనిపిస్తుంది, కానీ రేషియో మరియు పర్సంటేజ్ స్ట్రాంగ్గా ఉంటే సులభంగా నేర్చుకోవచ్చు. అందువల్ల ఫస్ట్లో మీరు రేషియో అండ్ పర్సంటేజ్లు బాగా నేర్చుకోమని చెప్పింది, మిక్చర్ అండ్ ఎలిగేషన్స్. ఎందుకంటే ప్రతి లెక్క చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇక్కడ స్పీడ్ అండ్ యాక్యురసీ కావాలి. ఇందులో ప్రతిదీ కూడా 15 మినిట్సే ఉంటుంది కాబట్టి ప్రతిదానికి టైము ఉండాలి. 4 టాపిక్స్కి 4-15 1 అవర్ ఉంటుంది కాబట్టి ప్రతి సమ్ము స్పీడ్ అండ్ యాక్యురసీ ఉండాలి. కాబట్టి ప్రాక్టీస్ మెయిన్ అండి. అంటే మనకు ఒక సామెత ఉండదు కదా, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అంటాం కదా. అలాగే ఎంత బాగా ప్రాక్టీస్ చేయండి. ఎన్ని చేసామనేది కాకుండా రోజుకి ఎంత చేసాం, ఎంత స్పీడ్గా చేయగలుగుతున్నాము, ఎంత ఖచ్చితంగా చేయగలుగుతున్నాం అనేది నేర్చుకోండి. అందువల్ల మీరు రేషియో అండ్ పర్సంటేజ్ స్ట్రాంగ్గా ఉంటే ఇవి మిక్చర్ అండ్ ఎలిగేషన్స్ ఈజీగా చేయొచ్చు. అంటే ఇందులో చదవాల్సిన ఏంటంటే బేసిక్ మిక్చర్, అలాగే ఎలిగేషన్, అలాగే రీప్లేస్మెంట్. ఇలాగా ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి ఇందులో. 11th వన్ ఆర్థమెటిక్ పూర్తయిన తర్వాత అడ్వాన్స్డ్ మ్యాథ్స్ ప్రారంభించండి. ఆర్థమెటిక్ పై కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మాత్రమే అడ్వాన్స్డ్ మ్యాథ్స్ ప్రారంభించడం మంచిది. ఎందుకంటే అడ్వాన్స్డ్ మ్యాథ్స్లో ప్రధానంగా ఏంటంటే ఆల్జెబ్రా ఉంటుంది, జామెట్రీ ఉంటుంది, మెన్సురేషన్ ఉంటుంది, అలాగే ట్రిగ్నోమెట్రీ ఉంటుంది, హైట్స్ అండ్ డిస్టెన్స్, స్టాటిస్టిక్స్, అలాగే డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా ఉంటుంది. అందువల్ల మీరు ఏం చేస్తారంటే ఆర్థమెటిక్పై కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మాత్రమే ఈ అడ్వాన్స్డ్ మ్యాథ్స్లోకి రండి. ఈ రాకుండా అది ఇది చూసేస్తే మొత్తం కన్ఫ్యూజ్ అవుతారు, దేన్ని కూడా ఖచ్చితంగా మీరు చేయలేరు. 12th వన్ ఆల్జెబ్రా స్ట్రాటజీ చూద్దాం. ముందుగా బేసిక్స్ స్ట్రాంగ్ చేసుకోండి. చదవాల్సింది ఏంటంటే ఇందులో ఆల్జెబ్రిక్ ఐడెంటిటీస్, అలాగే లీనియర్ ఈక్వేషన్స్, అలాగే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, తర్వాత బేసిక్ ఆల్జెబ్రిక్ ఆపరేషన్స్. ఇవన్నీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఆల్జెబ్రాలో ఐడెంటిటీస్ కేవలం మెమరైజ్ చేయకండి. ఆల్జెబ్రాలో ఐడెంటిటీస్ కేవలం మెమరైజ్ చేయకండి, వాటిని క్వశ్చన్స్లో ఎలా అప్లై చేయాలో ప్రాక్టీస్ చేయండి బాగా. 13th జామెట్రీ స్ట్రాటజీ. జామెట్రీలో ఫార్ములా కంటే ప్రాపర్టీస్ చాలా ముఖ్యం. ముందుగా మీరు ఏం చేస్తారంటే లైన్స్ అండ్ యాంగిల్స్, తర్వాత ఏమో ట్రయాంగిల్స్, తర్వాత క్వాడ్రిలేటరల్స్ అది చేయండి. తర్వాత సర్కిల్స్ చదవండి. ప్రతి ఫిగర్ని చూసి ప్రాపర్టీస్ గుర్తుకు వచ్చేంత వరకు ప్రాక్టీస్ చేయాలి మీరు. అలా ఫిగర్ చూడగానే ప్రాపర్టీస్ అని కూడా గుర్తుకు రావాలి, అంతలాగా ప్రాక్టీస్ చేయాలి. 14th మెన్సురేషన్ స్ట్రాటజీ. ఇక్కడ ఇందులో చాలా ఫార్ములాస్ ఉంటాయి. అందువల్ల ఒక ఫార్ములా నోట్బుక్ తయారు చేసుకోండి. అంటే 2D ఫిగర్స్ అనుకోండి, స్క్వేరు, రెక్టాంగిల్, ట్రయాంగిల్, సర్కిల్, 2D ఫిగర్స్ సంబంధించి. 3D ఫిగర్స్ అనుకోండి, క్యూబు, క్యూబాయిడు, సిలిండరు, కోను, స్పియరు, హెమిస్పియర్. రోజు 5 నిమిషాలు ఫార్ములాస్ రివైజ్ చేయండి. ప్రతిరోజు కూడా 5 నిమిషాలు ఫార్ములాస్ రివైజ్ చేయండి, బాగా గుర్తుపెట్టుకోండి. 15th ట్రిగ్నోమెట్రీ స్టార్ట్ చూద్దాం. చాలామందికి ట్రిగ్నోమెట్రీ అంటే చాలా భయంగా ఉంటుంది, కానీ బేసిక్స్ నుంచి చదివితే చాలా ఈజీ అండి ఇది. అంటే ముందుగా మనం ఏం చేయాలి, సైన్ థీటా, కాస్ థీటా, ట్యాన్ థీటా, కోసెక్ థీటా, సెక్ థీటా, కాట్ థీటా, వాటి వాల్యూస్ నేర్చుకోండి. తర్వాత స్టాండర్డ్ వాల్యూస్, ఐడెంటిటీస్, అలాగే కాంప్లిమెంటరీ యాంగిల్స్, హైట్స్ అండ్ డిస్టెన్సెస్ చదవండి. రోజు కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే ట్రిగ్నోమెట్రీపై మీకు కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది. అందువల్ల రోజు కూడా ప్రాక్టీస్ చేయాలి, తొందరపడకండి. ఎందుకంటే ఇది జీవిత లక్ష్యం, జాబ్ సంపాదించుకోవాలి. ఏదో ఒక బుక్ చదివేసాము, ఒక గైడ్ ఏదో చదివేసాము వెళ్ళిపోయాము, లేదా 10 బిట్లు ప్రాక్టీస్ చేసాము అనేది చాలా రాంగ్ గైడెన్స్. అది ఎప్పుడు కూడా మనం ఒక సిస్టమేటిక్ చదివినట్లయితే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం.
మన గోల్ కూడా అదే కదండి. ఇప్పుడు సరిగ్గా చదవకుండా ఎగ్జామ్‌కి వెళ్ళిపోయి మనం ఏదో అటెంప్ట్ చేసి వచ్చేసామంటే టైం వేస్ట్, మన ఏజ్ పెరిగిపోతది తప్ప మనం దేన్ని సాధించలేము. ఏదైనా సరే మనం ఒక సిస్టమేటిక్‌గా ప్లాన్ ప్రకారం చదువుకున్నట్లయితే ఖచ్చితంగా మనం సాధించగలుగుతాం. 16వది డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ స్టాటిస్టిక్స్. ఈ చివర్లో ఈ టాపిక్ చదవచ్చు మీరు. ఎందుకంటే ఇందులోనూ మా ముఖ్య డేటా ఇంటర్ప్రిటేషన్‌లో బార్ గ్రాఫు అంటే ఏంటి? పై చార్టు, టేబుల్స్, లైన్ గ్రాఫు ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. డేటా ఇంటర్ప్రిటేషన్ ప్రత్యేకంగా కొత్త కాన్సెప్ట్‌ల కంటే పర్సెంటేజు, రేషియో, యావరేజు అలాగే కాలిక్యులేషన్ స్పీడ్ చాలా ముఖ్యమైనవి. అందువల్ల మీరు ఆర్థమెటిక్ స్ట్రాంగ్‌గా ఉంటే డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా సులభంగా మీరు చేయగలుగుతారు. అందువల్లండి ముఖ్యంగా మీరు ఆర్థమెటిక్ స్ట్రాంగ్ చేసుకోండి. మనకి సీజీఎల్ మ్యాథ్స్‌లో బెస్ట్ టాపిక్ ఆర్డర్ ఏంటంటే పేజ్ 1 బేసిక్స్‌లో నెంబర్ సిస్టము, అలాగే సింప్లిఫికేషన్, అలాగే బేసిక్ కాలిక్యులేషన్స్. థర్డ్ వన్ పర్సెంటేజు, ఫోర్త్ వన్ రేషియో అండ్ ప్రపోర్షను, ఫిఫ్త్ వన్ యావరేజు. ఫేజ్ 2లో ఆర్థమెటిక్‌లో వచ్చేసరికి ప్రాఫిట్ అండ్ లాసు, డిస్కౌంటు, సింపుల్ ఇంట్రెస్టు, కాంపౌండ్ ఇంట్రెస్టు, అలాగే పార్ట్నర్‌షిప్పు, మిక్చర్ అండ్ ఎలిగేషన్స్, టైమ్ అండ్ వర్కు, పైప్స్ అండ్ సిస్టమ్స్, అలాగే టైమ్ అండ్ స్పీడు, డిస్టెన్సు, ట్రైన్స్, బోట్ అండ్ స్ట్రీమ్స్. ఫేజ్ 3లో అడ్వాన్స్డ్ మ్యాథ్స్ వచ్చేసరికి ఆల్జీబ్రా, జామెట్రీ, మెన్సురేషన్, ట్రిగ్నోమెట్రీ, హైట్ అండ్ డిస్టెన్స్ ఇవి చూసుకోండి. అలాగే ఫేజ్ 4 వచ్చేసరికి ఫైనల్ టాపిక్స్ అనేటువంటి స్టాటిస్టిక్స్, డేటా ఇంటర్ప్రిటేషన్ అనేవి మీరు ఖచ్చితంగా చూసుకోండి. ఇలా ఈ విధంగా ప్రాక్టీస్ అవ్వండి. రోజుకు ఎంత సమయం మ్యాథ్స్ చదవాలి అంటే మీరు ఎస్ఎస్సి సీజీఎల్కి పూర్తి స్థాయిలో ప్రిపేర్ అవుతున్నట్లయితే రోజుకు 2-3 గంటలు మ్యాథ్స్ చదవటం చాలా మంచిది. అంటే 2 అవర్స్ ప్లాను, 30 మినిట్స్ కాన్సెప్ట్ లెర్నింగ్ చేయాలి, 45 మినిట్స్ ప్రాక్టీస్ క్వశ్చన్ చేయాలి, 30 మినిట్స్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ చదవాలి, 15 మినిట్స్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే ఫార్ములాస్ రివిజన్ చేసుకోవటం చేయాలి. అండ్ రోజుకి మీరు ఇంచుమించుగా 2-3 గంటల వరకు కూడా ఈ మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయండి. గోల్ అదే కదండి, జాబ్ కోసమేగా. ఎందుకు ఇంత ప్లాన్ అవసరం అనుకోకుండా మీ జాబు గోలే కాబట్టి జాగ్రత్త ప్లాన్ చేసుకొని సక్సెస్ చేయడానికి చూడండి. ఒక టాపిక్ను ఎలా కంప్లీట్ చేయాలి, ఇది చాలా ముఖ్యమైన స్ట్రాటజీ అండి. ప్రతి టాపిక్ను 5 స్టెప్స్లో కంప్లీట్ చేసుకోవాలి. స్టెప్ 1 ఏంటంటే ముందుగా బేసిక్ కాన్సెప్ట్ను అర్థం చేసుకోవాలి. స్టెప్ 2 ఏంటంటే ఫార్ములాస్, అవసరమైన ఫార్ములా మరియు షార్ట్ కట్స్ రాసుకోవాలి ఒక చోట. అర్థం ఉంది కదండి. కాన్సెప్ట్ 1 ఏంటంటే ముందుగా బేసిక్ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి. స్టెప్ 2 ఏంటంటే ఫార్ములాస్ని కొన్ని షార్ట్ కట్లో రాసుకోవాలి మనం. అలాగే స్టెప్ 3 బేసిక్ ప్రాక్టీస్, ముందుగా ఈజీ క్వశ్చన్స్ చేయండి. రానిగా వచ్చినట్టుకుంటే చిరాకు వచ్చి ఉన్న వాటిని కూడా చదవాలనిపించదు. అందువల్ల స్టెప్ 3లో మీరు బేసిక్ ప్రాక్టీస్, ముందుగా ఈజీ క్వశ్చన్స్ని చేయండి. స్టెప్ 4లో ప్రీవియస్ క్వశ్చన్స్ అండి, తర్వాత ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ చేయండి. స్టెప్ 5 రివిజన్, ఒక వారం తర్వాత మళ్ళీ ఆ టాపిక్ను రివైజ్ చేయండి, మర్చిపోకుండా ఉంటారు. అందువల్ల ఈ 5 స్టెప్పులు ఫాలో అయినట్లయితే మీరు ఈజీగా సక్సెస్ అవుతారు. ఇప్పుడు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఎంత ముఖ్యమైనవి అని చూద్దాం. సీజీఎల్ ప్రిపరేషన్లో పీవైక్యూ అత్యంత ముఖ్యమైనవండి. ఎందుకంటే వీటి ద్వారా క్వశ్చన్స్ యొక్క ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయో తెలుస్తుంది, డిఫికల్టీ లెవెల్ కూడా తెలుస్తుంది. అర్థమైందండి. క్వశ్చన్ ప్యాటర్న్ తెలుస్తుంది, తర్వాత ఎక్కువ ప్రశ్నలు ఏ చాప్టర్ నుంచి ఎక్కువ వస్తున్నాయి, అలాగే డిఫికల్టీ లెవెల్ కూడా మనకి బాగా అర్థం. అలాగే టైం మేనేజ్మెంట్ ఇంప్రూవ్ అవుతుందండి వీటిని చూడటం వల్ల. ఆ టఫ్నెస్ ఎంత డెప్త్గా ఇస్తున్నారో తెలుసుకోవటం వల్ల టైం మేనేజ్మెంట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇది ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేయటం వల్ల. కేవలం ఆన్సర్ చూసి ముందుకు వెళ్ళకండి. చాలామంది ఏం చేస్తారంటే ప్రీవియస్ క్వశ్చన్లో ఈ ప్రశ్న ఇది, దీని ఆన్సర్ ఇది అని చూసుకుంటా
ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అట్లా కాకుండా మీరు ప్రాక్టీస్ చేయండి. ఎలా చేయాలి లెక్క అనేది ప్రాక్టీస్ చేయండి. అలాగే తప్పు వచ్చిన ప్రతి ప్రశ్నకు ఎందుకు తప్పు వచ్చింది అనే విషయాన్ని తెలుసుకోవాలి. అంతేగాని దీని ఆన్సర్ చూసాం కదా సరిపోద్దిలే అనేది కాదు. ఫస్ట్ మీరు ప్రతిసారి మీ గోల్ని మీరు గుర్తు చేసుకోవాలి. ఆహా! దీనికోసమే కదా నేను ప్రయత్నం చేసేది అని గుర్తు చేసుకొని చదవటం చేయండి. ఇంట్రెస్ట్ పెంచుకోండి. అలాగే కాన్సంట్రేట్ చేయండి. మ్యాథ్స్‌లో ఈ 5 తప్పులు చేయకూడదు. ఏంటంటే ఎక్కువ షార్ట్ కట్స్‌ను వెంట పట్టడం. అంటే ప్రతిదాన్ని షార్ట్ కట్ నేర్చుకోవద్దు. ముందుగా కాన్సెప్ట్ నేర్చుకోండి. అలాగే ఒకేసారి చాలా చాప్టర్ చదవటం వల్ల అంటే ఒక చాప్టర్‌ను ఒక స్థాయికి కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే నెక్స్ట్ చాప్టర్‌కెళ్ళాలి. అంతేగాని మనకు నంబర్స్ రాకుండా తర్వాత నెక్స్ట్ చాప్టర్‌కి వెళ్ళిపోకూడదు. ముందు బేసిక్స్ అన్నీ బాగొచ్చిన తర్వాతే నెక్స్ట్ చాప్టర్‌కెళ్ళామనుకో మనం ఈజీగా చేయగలుగుతామండి. అలా కాకుండా ఏదో చదువుతున్నాము, చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం అనుకుంటే మాత్రం మనం దాన్ని చేయలేం. థర్డ్ వన్ మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే ప్రతి టాపిక్ తర్వాత ప్రీవియస్ తప్పనిసరి అండి. అలాగే ఫార్ములాస్ రివైజ్ చేయకపోవడం అంటే దీన్ని రోజు రివిజన్ చేయాలి. అంటే ఏంటి ఫార్ములాస్ రివైజ్ చేయం, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ చదవం అండి. అలాగే మాక్ టెస్టులు చెయ్యం. మాక్ టెస్టులు రాయటం మాత్రమే కాదు ఎక్కడ తప్పు చేశారో కూడా తెలుసుకోవాలండి. మాక్ టెస్టులు ఇవి చాలా ఇంపార్టెంట్ మనం సక్సెస్ అవ్వటానికి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ప్రతి టాపిక్ మీద ప్రతిదాన్ని ఫుల్ గ్రిప్ సంపాదించుకోవాలండి. ఇప్పుడు కంగారు పడి ఏదో రాసేసాము చేసేస్తామంటే ఆ టైం అలాగే వేస్ట్ అయిపోతుంది. మనం జాబ్ సంపాదించలేం కాబట్టి మీరు క్లియర్‌గా నేర్చుకోండి. నేర్చుకునేది ఒక్క టాపిక్ అయినా క్లియర్‌గా స్పీడ్ అండ్ యాక్యురసీ ఉండేలాగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మనం వీక్లీ మ్యాథ్స్ ప్లాన్ చూద్దామండి. మండే ఏం చేస్తారు ఒక న్యూ టాపిక్ తీసుకోండి, ప్రాక్టీస్ చేయండి. తర్వాత ట్యూస్డే సేమ్ మండే టాపిక్ తీసుకున్నారు అదే టాపిక్ తీసుకుని అందులో ఉన్న అడ్వాన్స్ క్వశ్చన్ చేయండి. అలాగే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఈ 2 రోజులు చేశారు కదండి, వెన్స్డేకి వచ్చేసరికి నెక్స్ట్ టాపిక్ తీసుకోండి. వేరే టాపిక్ తీసుకోండి. తర్వాత థర్స్డేకి వచ్చేసరికి ప్రాక్టీస్ ప్లస్ ప్రీవియస్ క్వశ్చన్ చదవాలి. ఫ్రైడే మళ్ళీ నెక్స్ట్ టాపిక్. అలాగే సాటర్డే మిక్స్డ్ ప్రాక్టీస్ అంటే మండే నుంచి మనం ప్రాక్టీస్ అయినవి కూడా అన్నీ మళ్ళీ కలిపి చేయాలి. సండే వచ్చేసరికి రివిజన్ ప్లస్ మ్యాథ్స్ మాక్ టెస్ట్ చేసుకోండి. అంటే అర్థమైంది కదండి, వారం రోజుల ప్లాన్ అర్థమైంది కదా. అంటే సోమవారం ఒక న్యూ టాపిక్ తీసుకోండి, అలాగే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ ప్రాక్టీస్ చేయండి. అలాగే ట్యూస్డే వచ్చేసరికి మండే స్టార్ట్ చేసిన టాపిక్ని తీసుకోండి, తర్వాత ఇంకా అడ్వాన్స్ చేయండి. అలాగా 2 రోజులకు ఒక్కొక్క టాపిక్ నేర్చుకున్నట్లయితే మీరు సాటర్డే వచ్చేసరికి మొత్తం ఆ నేర్చుకున్నట్లు మిక్స్డ్ ప్రాక్టీస్ చేయండి. అలా సండే వచ్చేసరికి రివిజన్ ప్లస్ మ్యాథ్స్ మాక్ టెస్ట్ చేయండి. ఇక ఫైనల్ స్ట్రాటజీ ఏంటంటే మీరు మ్యాథ్స్ మంచి స్కోర్ కోసం సంపాదించాలంటే కాన్సెప్ట్ తెలుసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి, అలాగే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ చేయాలి, స్పీడ్గా చేయటం, మాక్ టెస్టులు చేయాలి, రివిజన్ చేయాలి. ఈ ఆర్డర్ మాత్రం కంపల్సరీ ఫాలో అవ్వండి. మీరు ఇలా చేస్తే మాత్రం సక్సెస్ ఎక్కడికి పోతుందని మీకు రాకుండా గుర్తుంచుకోండి. మ్యాథ్స్లో రోజుకు 100 ప్రశ్నలు చేయటం కంటే 30 ప్రశ్నలు చేసి ప్రతి ప్రశ్న వెనుక ఉన్న కాన్సెప్ట్ని అర్థం చేసుకోవటం చాలా మొదట అర్థం చేసుకోవాలి, ముఖ్యమైనది. అంటే అర్థమైందండి. 100 ప్రశ్నలు చేసేసాం వేళ అనేది కాకుండా కనీసం 30 ప్రశ్నలు చేయండి. అలాగే ప్రతి ప్రశ్న వెనుక దాని కాన్సెప్ట్ ఏంటనేది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అనమాట. ముందుగా యాక్యురసీ పెంచండి, తర్వాత స్పీడ్ పెంచండి. ఎందుకంటే ఎగ్జామ్లో యాక్యురసీ అండ్ స్పీడ్ ఈక్వల్ టు మంచి స్కోర్ అవుతుంది. అంతే కదండి. ఎందుకంటే 15 నిమిషాల టైం ఉంటుంది మనకి. ఆ 15 నిమిషాలు చేయలేదంటే ఆ సెషన్ క్లోజ్ అయిపోతుంది, వేరే సబ్జెక్ట్ వచ్చేస్తుంది. కాబట్టి మనకి యాక్యురసీ అండ్ స్పీడ్ డెవలప్ అవ్వాలంటే నేను చెప్పిన ఇవన్నీ 10 విషయాలు మీరు జాగ్రత్తగా పాటించాలి, ప్రాక్టీస్ చేయాలి. ఇంకా ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే కాబట్టి ఎస్ఎస్సిజిఎల్ 2026కి ప్రిపరేషన్ చేస్తున్న వారు ముందుగా ఆర్థమెటిక్ని స్ట్రాంగ్ చేసుకోండి. తర్వాత అడ్వాన్స్డ్ మ్యాథ్స్ ప్రారంభించండి. ప్రతి టాపిక్కి కాన్సెప్ట్, ప్రాక్టీసు, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మరియు రివిజన్ అనే 4 దశలను తప్పకుండా ఫాలో అవ్వండి. అర్థమైంది కదండి మీకు. ఎందుకంటే మన ప్రయత్నం దేనికోసం అండి,
జాబ్ సంపాదించడం కోసం. ఆ జాబ్ సంపాదించడం కోసం నీ ఫస్ట్‌లో ఉన్నటువంటి ఈ పట్టుదల మనం చదివేటప్పుడు ఉండదు. అలాగా వచ్చిన ఛాన్స్‌నల్లా మనం పాడు చేసుకుంటాం. ఈ పాడు చేసుకోవటం వల్ల ఏమవుతుంది, మనం ఇయర్స్ అయిపోతా ఉంటాయి. మనకి వయసు పెరిగిపోతూ ఉంటది. ఏ ఉద్యోగాన్ని సంపాదించలేం. ఎందుకంటే మనం కాన్సంట్రేట్‌గా చదవట్లేదు. దేని మీద ఇంట్రెస్ట్ పెట్టట్లేదు కాబట్టి మనం అన్నిటిని కూడా ఈజీగా తీసుకుంటున్నాం కాబట్టి ఎందులోనూ సక్సెస్ అవ్వట్లేదని అర్థం. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా హెవీ కాంపిటీషన్ అండి. ఎందుకంటే ఎవరికాళ్ళు ఎంతో బాగా చదువుతున్నారు. ఇంకా చదువుతూనే ఉంటున్నారు. అంటే మరి ఆ పోటీలు మనం తట్టుకోవాలంటే ఏం చేయాలండి? మనం కూడా ఒక ప్లాన్‌గా ఇప్పుడు యుద్ధంలోకెళ్ళినప్పుడు ఏం చేయాలండి? ఆయుధాలు లేకుండా ఉత్తి చేతులతో ఎళ్తే పని అవుతదా? అవ్వదు. ఆ యుద్ధాన్ని జయించాలన్నా బాగా ఆయుధాలు పట్టుకెళ్ళాలి. అలాగే మనం ఎగ్జామ్ కూడా ఒక యుద్ధం లాంటిది. వార్ లాంటిదే. ఆ వార్‌లో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి? ఏయి మట్టుకు అయి పట్టుకెళ్తే సరిపోతుందండి? ఇప్పుడు యుద్ధానికెళ్ళేవాడు కత్తి పట్టుకెళ్ళాలి గానీ కర్ర పట్టుకెళ్తే సరిపోతదా? సరిపోదు. అలాగే మనం, మనం ఏ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నాం? సీజీఎల్‌కి ప్రిపేర్ అవుతున్నాం. అంటే గ్రాడ్యుయేట్ లెవెల్ ఉంటుంది ఇది రేంజ్‌లో. అంటే దానికి మనం సాధించాలంటే ఏం చేయాలండి మనం? ఏం చేయాలండి? ఆ టాపిక్స్ ఏంటి? అందులో ఉండే సబ్జెక్ట్స్ ఏంటి? ఆ సబ్జెక్ట్‌లో ఉన్న సిలబస్ ఏంటి? ఆ సిలబస్‌ని ఎలా చదవాలి ప్లాన్డ్‌గా? వాడు ఏ ప్రశ్నలు ఎక్కడి నుంచి ఇస్తున్నాడు? ఎంత డెప్త్‌గా ఇస్తున్నాడు? ఎంత స్పీడ్‌గా చేయాలి? క్వెషన్ ప్యాటర్న్ ఎలా తీసుకుంటున్నాడు? ఇవన్నీ తెలుసుకోవాలి. ఇలా తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉంటదండి. మీ వెంటే ఉంటది. ఇందులో కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మీరు మనసులో పెట్టుకుని దృఢంగా మీరు ఎలాగైతే నేను చెప్పానో అలా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీరు జాబు సంపాదించుకుంటారు. మంచి ఆఫీసర్ లెవెల్‌లో ఉంటారు. ఈ వీడియో మీకు ఉపయోగపడిందనుకుంటే గనక లైక్ చేయండి. టార్గెట్ జిఎస్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అనేక మందికి షేర్ చేయండి. షేర్ చేస్తే వాళ్ళందరూ కూడా ఉపయోగించుకుంటారు. ఏమన్నా ఇందులో మీకేమన్నా డౌట్స్ ఏమన్నా ఉన్నట్లయితే కామెంట్ కూడా చేయండి. నేను సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.